నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను అంజలి. ముందుగా హెడ్లైన్స్. సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందన్న ఆర్థిక మంత్రి. చంద్రబాబు విజన్తో రాష్ట్ర అభివృద్ధి జరుగుతోందన్న నిర్మల. చెక్ డ్యాం ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించాలి, కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి గంగుల. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం జాగృతి ఆందోళన, కామారెడ్డిలో రైల్ కోరో నిర్వహించిన కవిత. ప్రేమించిన యువతి మోసం చేసిందని మనస్తాపం, నిజామాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య. ఇక డీటెయిల్స్ చూస్తే, నిజామాబాద్ జిల్లా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి మోసం చేసిందని మనస్తాపం చెంది యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. పెళ్లి పేరుతో యువకుడిని లండన్ నుంచి రప్పించిన యువతి మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీకాంత్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరేళ్లు ప్రేమించిన తనను ఆమె మోసం చేసిందని, తన దగ్గర నుంచి ఖరీదైన గిఫ్ట్లు, డబ్బులు తీసుకుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. చివరకు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు. తమ కొడుకు మృతికి కారణమైన యువతిపై చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శ్రీకాంత్ రెడ్డి మృతదేహంతో కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. అంజలి, నిజామాబాద్ జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకున్నదని చెప్పాలి. మోర్పాడి మండలంలోని దొంచంద గ్రామంలో విషాద ఛాయలు తల అలుముకున్నటువంటి పరిస్థితి. తాను ప్రేమించినటువంటి అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందనేటటువంటి ఒక నెపంతోంచి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి మాత్రం బలవన్ మరణానికి అయితే పాల్పడ్డాడు. లండన్ నుంచి వచ్చినటువంటి శ్రీకాంత్ గత ఆరేళ్లుగా ఒక అమ్మాయిని దొంచంద గ్రామానికి చెందినటువంటి అమ్మాయిని గత 6 ఏళ్లుగా ప్రేమిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుందామని ఎంతో ఉత్సాహంగా ఆనందంగా తిరిగి ఆయన లండన్ నుంచి ఇంటికి స్వగ్రామానికి చేరుకునేటటువంటి క్రమంలో అప్పటికే వేరే వ్యక్తితో వివాహమైనటువంటి ఆ విషయాన్ని గ్రహించినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీకాంత్ రెడ్డి అయితే ఎట్టకెళ్ళకైతే పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు ఒడిగట్టినటువంటి పరిస్థితి. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుందామని ఎంతో ఉన్నత ఆశయాలతో ఉత్సాహవంతంగా ఆయనకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకు ఎట్టకేలకు ఆ కుటుంబ సభ్యులకైతే అత్యంత విషాదకర ఘటనే మాత్రం ఎదురైనటువంటి పరిస్థితి. వేరే వ్యక్తితో పెళ్ళినటువంటి నేపథ్యంలో తాను ఇంటి సమీపంలోనే, అంటే ఆ పొలాలు ఉంటాయి, ఆ పొలాల ప్రాంతంలో కూడా పురుగుల మందు సేవించి ఆత్మహత్యకైతే ఒడిగట్టినటువంటి పరిస్థితి. శ్రీకాంత్ రెడ్డి మృతి కారణంగా తమ కుటుంబ సభ్యులు మాత్రం తీరని శోకంతో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఆ కుటుంబంలో అత్యంత విషాద ఛాయలు అమ్ముకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు శ్రీకాంత్ రెడ్డి మృతదేహాన్ని అయితే ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. తాను వివాహం చేసుకుందామని ఎంతో ఆశపడ్డటువంటి ఈ నేపథ్యంలో తన ఆశకు కాస్త భంగపాటు ఎదురైనటువంటి నేపథ్యంలో ప్రియుడు ఎట్టకెళ్ళకైతే ఆత్మహత్య చేసినటువంటి ఘటనతో నిజామాబాద్ జిల్లాలో ఈ అంశం అయితే చాలా కలకలం రేపుతుంది. అంజలి, రాజు, దీని గురించి యువతి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఈ ప్రేమ వ్యవహారానికి సంబంధించి శ్రీకాంత్ రెడ్డితో తమ అమ్మాయి ఎలాంటి ప్రేమలో పడలేదు, ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళే తిరిగి వెంటబడే ప్రయత్నం చేశారు. మా అమ్మాయి నిరాకరించినప్పటికీ కూడా గత కొంతకాలంగా శ్రీకాంత్ రెడ్డి అనేటటువంటి అబ్బాయి మా అమ్మాయి వెనుక పడే ప్రయత్నం కూడా చేశారు. ఈ క్రమంలో సొసైటీ పరంగా కొంచెం అన్ని రకాలుగా విభిన్న రీతిలో ఆలోచించినటువంటి అమ్మాయి తరపున బంధువులు ఎట్టకెలకైతే ఇటీవల ఒక అబ్బాయిని చూసి వివాహం జరిపించే ప్రయత్నం చేశారు. వివాహం కూడా జరిపినటువంటి నేపథ్యంలో ఆ విషయం తెలిసినటువంటి అబ్బాయి కాస్త ప్రేమికుడు ఎట్టకెలకైతే ఆత్మహత్య చేస్తున్నటువంటి నేపథ్యంలో అమ్మాయి కావచ్చు, అమ్మాయి తరపున బంధువులు, తల్లిదండ్రులు కూడా ఎట్టకెలకైతే శ్రీకాంత్ రెడ్డి మృతిపై తమకు ఆ మృతికి సంబంధం ఏం లేదంటూ కూడా వాళ్ళు వారించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తానికైతే ప్రస్తుతం పోలీసు అయితే కేసు నమోదు చేసుకుని ఎంక్వైరీ అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజు.
అమరావతిలోని సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో 25కు పైగా ఎజెండాలను చర్చిస్తున్నారు. ధాన్యం కొనుగోలుకు 5,000 కోట్ల రుణం తీసుకునేందుకు ఆమోదం తెలిపారు. అమరావతి నిర్మాణానికి రెండో దశలో 7 గ్రామాల్లో 16,675 ఎకరాల భూములు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునేందుకు అనుమతిపైన చర్చిస్తున్నారు. ఏపీలకు 3,762 కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు అనుమతికి ఆమోదం తెలపనున్నారు. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపే అంశంపైన చర్చిస్తున్నారు. అలాగే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపైన సమావేశంలో చర్చిస్తున్నారు. డిసెంబర్ నెలాఖరుకల్లా కొత్త జిల్లాలను అమల్లోకి తీసుకురావాలనే అంశంపైన మంత్రివర్గంలో చర్చ చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైన ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతి నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించడం అంటే ఒక యజ్ఞం వంటిదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అమరావతి అభివృద్ధికి అవసరమైన నిధులను, సాంకేతిక సహకారాన్ని కేంద్రం అందిస్తుందని హామీ ఇచ్చారు. అమరావతిలో బ్యాంక్ నిర్మాణ పనులు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా హాజరైన ప్రసంగించారు. నూతన రాజధాని నిర్మాణం అంటే సామాన్యమైన విషయం కాదని ఆమె అన్నారు. ఆర్థికంగా ఎంతో వ్యయ ప్రయాసాలకు కూడాల్సి ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దేశంలోనే అగ్రగామి ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 25కు పైగా బ్యాంకులు, బీమా సంస్థలు, ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని పునర్నిర్మించడానికి అంకితభావంతో పనిచేయటం శుభ పరిణామమని అన్నారు. సీఎం చంద్రబాబు విజన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పం కలిసి రాష్ట్రానికి కొత్త దిశానిర్దేశం చేస్తున్నాయన్నారు. రాజధాని మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేకించి ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కట్టుబడి ఉందన్నారు. పదార్థాలు చేసి వాళ్ళు ఫీడ్ చేయాలని అనుకున్నప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దాంట్లో పెద్ద రోల్ ప్లే చేస్తాయి. ఇది కన్స్యూమర్ ఎండ్. కానీ రైతులకి మీరు చూస్తే మళ్ళీ పంట సాగు అంటే జస్ట్ వరులు మాత్రం కాదు, మొక్కజొన్న మాత్రం కాదు, కాయకూరలు కూడా. ఇన్ఫ్యాక్ట్ కాయకూరల్లో ఆదా ఎక్కువ వస్తుంది. మీ ఎర్న్ ప్రాఫిట్ మచ్ మోర్ బై గ్రోయింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. దేశవ్యాప్తంగా ఇవాళ ట్రైన్, మనం మోదీ గారు గవర్నమెంట్ వచ్చినాక బనానా ట్రైన్ వెళ్తుంది ఒక డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి ఢిల్లీ, ముంబైకి. కోకోనట్ ట్రైన్ వెళ్తుంది తమిళనాడు నుంచి ఢిల్లీ, ముంబైకి. ప్రత్యేక రైతుల కోసం ఒక ట్రైన్ డెడికేట్ చేసి అది వారానికి 2 సారి, వారానికి 3 సారి ఆ పంటని తీసుకెళ్లి ఢిల్లీలో, ముంబైలో చేర్పిస్తుంది. అట్లాగా కాయకూరలకి ఇక్కడ ఒక హబ్ లాగా చేసి అండ్ ఫ్రూట్. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బయటకు తీసుకొచ్చిన ఘనత కేంద్రానిదే అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితి ఇంకా ఎంతో కోలుకోవాల్సి ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షిస్తున్నట్లు చెప్పారు. అమరావతిలో బ్యాంక్ నిర్మాణ పనులు శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఒకే చోట బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఉండడం అభినందనీయమని అన్నారు. రాజధాని కోసం స్వచ్ఛందంగా ప్రజలే ముందుకు వచ్చి ల్యాండ్ పూలింగ్ కింద వేలాది ఎకరాలు ఇచ్చిన చరిత్ర దేశంలోనే ఒక్క అమరావతికి మాత్రమే దక్కుతుందన్నారు. అమరావతి రైతులని చెప్పి మరొకసారి విజ్ఞప్తి. ఇటీవలే ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ పనులు పునఃప్రారంభించారు. మీ అందరికీ ఒక ఆలోచన ఉంటుంది. 2014లో నూతనమైన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచించినప్పుడు నాకు అండగా వచ్చి మీరు రాజధాని కట్టాలనుకుంటున్నారు, మేము సహకరిస్తామని మొట్టమొదటి వెంటిలేటర్ పై నుండే ఆంధ్రప్రదేశ్ ఎకానమీని బయట తీసుకొచ్చిన ఘనత కేంద్రానిది. దానికి నాయకురాలు నిర్మలా సీతారామన్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేషెంట్ అయితే బయట రాగలిగాం కానీ ఇంకా కూడా నిలదొక్కోవాల్సిన అవసరం ఉంది. నాకు ఆ నమ్మకం ఉంది. అగ్రిటెక్ మీద ఫోకస్ చేస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఇంకొక పక్కన
లేటెస్ట్ టెక్నాలజీస్ పైన ఫోకస్ చేస్తున్నాం. అందుకే కేంద్రం తీసుకున్న అన్ని రిఫార్మ్స్ అండ్ అడ్వాంటేజ్ తీసుకుని ఈరోజు ఏరోస్పేస్ సిటీ, స్పేస్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, లేకపోతే డ్రోన్ సిటీ, లేకపోతే ఎలక్ట్రానిక్ సిటీ, గ్రీన్ ఎనర్జీ, యు నేమ్ ఎనీథింగ్ ఇన్ ఇండియా, ఈవెన్ సెమీ కండక్టర్, ఎవ్రీథింగ్ వీఆర్ లాంచింగ్. ఐఎమ్ కాన్ఫిడెంట్ విత్ ఆల్ అవర్ ఇనిషియేటివ్స్. Andhra Pradesh will emerge one of the best in future. I don't have any doubt about. గత పాలకులు మూడు ముక్కలాటలు అమరావతిని అంతం చేయాలనుకున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. పవర్ఫుల్ ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రజా రాజధాని ఎవరూ ఆపలేరని తెలిపారు. దేవతల రాజధాని, రైతుల త్యాగం అమరావతి అని అన్నారు. అమరావతిలో బ్యాంక్ భవనాల నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. దేవతల రాజధానిని దెయ్యాలలాగా నాశనం చేయాలని చూశారని, మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడి గత ప్రభుత్వంలో ఒక్క ఇటుక కూడా పేర్చలేదన్నారు. కానీ ఒక్క వ్యక్తి నివసించడానికి విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టారని గుర్తు చేశారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి అనే నినాదంతో తామంతా ముందుకెళ్లామన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పూర్తికి, స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు, విశాఖ గూగుల్ డేటా సెంటర్ రావడానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయి సహకారం అందించారని మంత్రి లోకేష్ చెప్పారు. 1,000 మందికి ఉద్యోగానికి వచ్చిందంటే దానికి అండగా నిలబడి అవసరమైన భరోసా ఆనాడు అందించారు నిర్మలా సీతారామన్ గారు. ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక ఉదాహరణలు ఉన్నాయి. మేడం గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిలబడుతున్నారు కనుకనే మనం అనుకున్న పనులని మనం చేయగలుగుతున్నాం. ఈరోజు ఒకే రోజు 15 బ్యాంకులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు శంకుస్థాపన చేశారు. ఈ బ్యాంకుల నిర్మాణంతో అమరావతిలో ఏకంగా ఒక బ్యాంక్ స్ట్రీట్ ఏర్పాటు అవుతుంది. 15 బ్యాంకులు, వివిధ ఇన్సూరెన్స్ సంస్థలు సుమారుగా 1,334 కోట్లతో వాళ్ళ కార్యాలయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోబోతున్నారు. తద్వారా సుమారుగా 7,000 మందికి ఉద్యోగానికి వచ్చిందంటే. పరకామణి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విచారణ ముగిసింది. విజయవాడలోని సిఐడి కార్యాలయంలో అధికారులు ఆయన్ను సుమారు గంట పాటు విచారించి ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన వైవి సుబ్బారెడ్డి మాట్లాడారు. సిఐడి అధికారులు అడిగే అన్ని ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చానని చెప్పారు. విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పినట్లుగా తెలిపారు. పరకామణి చోరీ తప్పేనని, దోషులకు శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. తాను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు చోరీ జరిగినా అప్పుడు తెలియలేదన్నారు. తాను టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చాకే ఈ చోరీ బయటపడిందని తెలిపారు. ఈ కేసులో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా సిఐడి అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కోరారు. తాను ఏ తప్పు చేయలేదు కాబట్టే విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని వైవి సుబ్బారెడ్డి పునర్ఘాటించారు. All these type of incidents not to happen, all those things. Whatever I felt, I have given suggestions also to them. And I also told them, whenever you want, I am ready to cooperate for investigation. Kindly see that investigation goes in a proper and fair manner. Don't attribute any political these things to this investigation. That's what I do. So do you think cadres not very happy about this thing? Which cadre? YSRCP cadres. No. Demoralized. Our cadre, they never believe that our party leaders are involved in this type of activities, first of all. If they believe only, they will not be happy, no? Our cadre is so strong. Jaganji or senior leaders like all of us, we don't get involved in these issues. They know that very well. Either in Tirupati Laddu this thing or in Parkamani. We have not done any mistake. They are trying to attribute politically. That's where we are feeling bad. Okay. But sir, TDP has said that there has been theft in your regime. That's what they are also telling. I am not denying that. But we don't know at officers level what has happened. They have not briefed us. That's what I told them. AD has called me to come for inquiry. గత 5 ఏళ్ల కాలంలో మహనీయుల ఆశయాలే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందించారని వైసీపీ నేత అంబటి రాంబాబు చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మార్కెట్ సెంటర్ హిందూ కళాశాల కూడలి వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించారు.
మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను అనుగుణంగా వైసీపీ పనిచేస్తుందన్నారు. సమాజంలో బడుగు బలహీన వర్గాలకు సమాన హక్కులు కావాలని పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలేనని గుర్తు చేశారు. మహిళల అభ్యున్నతి కోసం జ్యోతిరావు పూలే కృషి చేశారని చెప్పారు. జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఈ రోజున ఒక పండగలాగా జరుపుకుంటున్నారంటే ఆయన సామాజిక స్ఫృతి, ఆయన పడిన కష్టాలు, 19వ శతాబ్దంలో ఆయన పడిన కష్టాలు, ఈ కుల వివక్ష ఏ విధంగా ఉండేది ఆ రోజుల్లో, 18-19 సెంచరీలో కుల వివక్ష ఎలా ఉండేది అనేది ఈ రోజున సుమారుగా మరి 100 సంవత్సరాలు దాటినప్పటికి కూడా ఇంకా భారతదేశంలో అక్కడక్కడ కనిపిస్తూనే ఉంది. ఈ రోజున స్త్రీ విద్య మరి స్వయాన తన సతీమణికి మరి సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పించేసి ఆమెని ఒక టీచర్గా తీర్చిదిద్దేసేసి సమాజంలో ఎక్కడైతే అట్టడుగు వర్గాలు మరి పేద ప్రజలు విద్యగా దూరంగా ఉంటున్న స్త్రీలకు విద్యను నేర్పించేసి సమాజంలో ఒక గుర్తింపు తెచ్చిన జ్యోతిరావు పూలే 136వ జన్మదినాన్ని పురస్కరించుకొని 136వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు వారికి ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే 2 శతాబ్దాల క్రితమే సమాజంలో అణగారిన బడుగు బలహీన వర్గాలకు సమాన హక్కులు కావాలని వెలుగెత్తి పోరాడినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా మహిళల అభివృద్ధి కోసం కూడా ఆయన ఎనలేని సేవ ఆయన సతీమణితో కలిసి చేశారనేది చారిత్రక సత్యం. మీరు ఒకసారి ఆలోచించినట్టయితే 200 సంవత్సరాల క్రితం మానవ సమాజ పరిస్థితి ఎలా ఉండేది, అంటరానితనం ఎలా ఉండేది, బడుగు వర్గాలని ఏ విధంగా చూసేవారో మనం ఊహించలేము. అలాంటి సమాజంలో వెలుగెత్తి గొంతు విప్పి బడుగు బలహీన వర్గాల కోసం పోరాడినటువంటి జమ్మికుంట మండల తనుగుల గ్రామ శివార్లోని మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాం ధ్వంస ఘటన రోజురోజుకు వేడి పుంజుతోంది. కూల్చివేతకు సంబంధించిన నిజాలు వెలుగులోకి రావాలంటూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వినతిపత్రం సమర్పించారు. ఆయనతో పాటు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాస లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా కలెక్టర్ను కలిసి జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరారు. చెక్ డ్యాం కూలిన ఘటనపై ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో న్యాయపరమైన విచారణ అవసరమని నేతలు స్పష్టం చేశారు. తప్పినట్టు నువ్వు కూడా గట్లనే మాట తప్పుతావా విజయన్న అని నేను అడిగిన. విజయన్న మంచోడు, ఆయన గౌరవం ఉంది మాకు కూడా, కానీ గౌరవం పోయేలాగా చేసుకోవద్దని నేను చెప్తా ఉన్నాను విజయన్న కూడా. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట కూడా ఇప్పుడు దాదాపు మీరు చూడొచ్చు నా ఫోన్లు ఇప్పుడు మీకు చూపిస్తా, ఒక 500 మందితోని ఫోన్లు చేపిస్తూ ఉన్నారు. ఏమని బెదిరిస్తూ ఉన్నారు ఫోన్లు చేసి. ఇవన్నీ మిస్డ్ కాల్ చూడొచ్చు. ఇగో ఇప్పుడు కూడా గదే ఫోన్ కాల్ ఉంటాయి మీరు చూడరు. ఇవన్నీ ఫోన్లు గవే ఫోన్లు చేపిస్తూ ఉన్నాడు. చిన్న పిల్లగాడు చేపించినాడు, దీనికి ఎవడో భయపడతాడు అన్నట్టు. విజయన్న నేను నిన్ను అడుగుతూ ఉన్నాను, నిన్ను సవాల్ ఎవడు విసిరమన్నాడు? ఎవడన్నా రైతులు అడిగిందా నిన్ను? మేము అడిగినామా నీ సవాల్ విసిరమని? సవాల్ నువ్వే విసిరినావు. నీ సవాల్ని మేము స్వీకరించినాం. స్వీకరించి చూపించిన తర్వాత ఇవాళ నీకు జవాబు లేకుండా మీ కాంగ్రెస్ పార్టీ కొందరు బ్రోకర్లతోని ఫోన్లు చేయించి బెదిరిస్తూ ఉంటే భయపడేటోడు ఎవడున్నాడు? విజయన్న ఒకటి గుర్తుపెట్టుకో, మీ రేవంత్ రెడ్డికే నేను భయపడలే. మీ రేవంత్ రెడ్డినే నా ఎంటక బరాబర్ అని రోజు నిలదీస్తూ ఉన్నా. ఈ బచ్చగాలు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తే మేము భయపడతామైంది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి విజయన్న గారు, ఇట్లాంటి చిల్లర పనులు బంద్ చేయరి. అదే మేము నువ్వు 55 ఏళ్ళలో 60 ఏళ్ళలో ఉంటావు. ఆ ఏజ్లో నీకే అంత తీటుంటే 40 ఏళ్ళ పిల్లగాని మరి నేను కూడా, మరి నాకెంత తీటుంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో.
నువ్వు ఇష్టం ఉన్నట్టు చేయదలుచుకుంటే నా ఇష్టం ఉన్నట్టు నేను కూడా చేస్తాను. రేపు నువ్వు ఇదే విధంగా మీరు కంటిన్యూ అయితే రేపు మా బీఆర్ఎస్ పార్టీకి మేము కూడా కాల్ ఇచ్చి మా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి కావచ్చు, మీ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కావచ్చు, యావత్ తెలంగాణ నుంచి కావచ్చు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా నీకు ఫోన్ చేసి ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు అని మేము అడిగిపించే పరిస్థితి తీసుకొచ్చుకోకు. హుందాగా రాజకీయాలు చేయి, హుందాగా ఉండు. నువ్వు సవాల్ విసిరినావు, నిన్ను ఎక్కడ కూడా నేను పర్సనల్గా విమర్శించలేదు, పర్సనల్గా మాట్లాడలేదు. నా నియోజకవర్గంలో నాకు సంబంధించిన రైతుల పక్షాన చెక్ డ్యామ్ అనేది బ్లాస్ట్ చేసిర్రు. ఆ చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేయడం వల్ల రైతులకి నీళ్ళు అనేది పోతే రైతులకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటు నా నియోజకవర్గం కావచ్చు, అక్కడ పెద్దపల్లి నియోజకవర్గం కావచ్చు, అక్కడ మీకు సంబంధించిన ఊర్లకి మాకు సంబంధించిన ఊర్లకి ఆ భూమిలోకి ఇంకింపజే విధంగా చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు కాళేశ్వరం జలాలు తీసుకురావడం, జలాలతో పాటు కూడా దగ్గర ఒక 27 చెక్ డ్యాములు కట్టడం జరిగింది. దాంతో రైతులకు ఆ నీళ్లు ఆగడం వలన గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి బావుల్లో కానీ బోరుల్లో కానీ గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి లక్షలాది ఎకరాల పంట కూడా పెరగడం జరిగింది. చాలామంది కూడా రైతులకు మేలు జరిగింది. ఈరోజు కూడా దాని మీద ఆధారపడ్డ రైతులు మొన్న మేము పోతే నీళ్ళని వెళ్ళిపోయినాయి, మా ఆధారం ఏది అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. సుమారు 7 నుంచి 9 వేల ఎకరాలు కూడా సాగు చేసే అవకాశం ఉంది. కాబట్టి మా పరిస్థితి ఏంది అని చెప్పి అంటాను. మేము ఏ రాజకీయ పార్టీనో ఎవరినో వ్యక్తులను టార్గెట్ చేయడం కాదు, రైతుల గురించే మేము మాట్లాడుతాం, రైతుల శ్రేయస్సు గురించే మాట్లాడుతున్నాం. కేసీఆర్ ఆలోచన ప్రకారము చెక్ డ్యామ్ కట్టడం వల్ల రైతులకు మేలు జరిగింది, మేము కడుతున్నాము, ఇది విధ్వంసం చేసుకుంటూ పోతారు. కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్ర సంపద, ఇది ఏ వ్యక్తుల సంపద కాదు, తెలంగాణ రాష్ట్ర రైతాంగ సంపద, అంటే భారతదేశ సంపద. భారతదేశ సంపదను, రాష్ట్ర సంపదను విధ్వంసం చేసి పేల్చేస్తే ఇది పెద్ద నేరంగా పరిగణించాలని చెప్పేసి ఈ నేరం పరిగణించాలని చెప్పేసి ఇంతవరకు కూడా మనం ప్రెజర్ చేస్తున్నాము. కానీ ఎందుకో ఆలస్యం వహిస్తున్నారు. ఇమ్మీడియట్గా ఎంక్వైరీ స్టార్ట్ అయ్యి స్పీడప్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఎట్టి బస్సులో ఒక్కసారి టేకప్ చేసిన దాన్ని ఇట్లా వదిలేదు. కాబట్టి ఈ చెక్ డ్యామ్ను ఎవరు పేల్చిర్రు, ఎందుకు ఏలూరు శివారు కోముడవోలు జగనన్న హౌసింగ్ కాలనీ లేఅవుట్లో ఎమ్మెల్యే బడేటి చంటి ఆకస్మిక తనిఖీలు చేశారు. లబ్ధిదారులకు అందచేయకుండా దాచి ఉంచిన 8.25 కోట్ల రూపాయల సామాగ్రిని ఎమ్మెల్యే గుర్తించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలల నుంచి సామాగ్రి గురించి అధికారులు నోరు మెదపడం లేదన్నారు. తలుపులు, విద్యుత్ పరికరాలు, వైర్స్, టైల్స్ గుట్టుచప్పుడు కాకుండా హౌసింగ్ కార్పొరేషన్ సిబ్బంది ప్రైవేట్ గోడౌన్కు తరలిస్తున్నారని ఆరోపించారు. హౌసింగ్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. లబ్ధిదారులకు అందజేయకుండా సామాగ్రిని ఎందుకు గోడౌన్లో ఉంచారని ఆయన ప్రశ్నించారు. హౌసింగ్ గురించి నిన్న మాట్లాడారు కదా, దాంట్లో ఏదన్నా హౌసింగ్కి కరెంటుకి సంబంధించి పైపులు ఇస్తారని కానీ అది స్విచ్ బోర్డులు ఇస్తారని కానీ ఏమన్నా మీకు తెలుసా? అది మీకు తెలీదా? మీకు అసలు మెటీరియల్ ఉంది గవర్నమెంట్ అనేది మీకు దగ్గర ఉందా ఏమన్నా ఇన్ఫర్మేషన్? మీకు చెప్పలేదు. ఇప్పుడు మా ఏలూరులో 16 కోట్ల రూపాయల మెటీరియల్ ఉంది హౌసింగ్ వాళ్ళకి ఇవ్వాల్సింది. మీకు కూడా ఎన్ని శాంక్షన్ అయితే అన్ని 5,700 రూపాయలు చొప్పున పైపులు, శానిటైజేషన్, అలాగే ఏదైతే ఎలక్ట్రికల్ సంబంధించి స్విచ్ బోర్డులు, దానికి స్విచ్లు అన్నీ కలిపి ఒక్కో లబ్ధిదారుడికి ఇవ్వాలంటే వీళ్ళేంటంటే కొత్తగా ఆడంతటా ఆడు కట్టుకుంటే ఇస్తారు. ఆడంతటా ఆడు ఎవరు కట్టుకుంటారు? ప్రతి ఓడు కాంట్రాక్టరే కడతాడు. వాళ్ళకి చెప్పలేదు. ఇప్పుడు ఆ డబ్బులు పోనీ కనీసం మన మంత్రి గారిని అడిగితే అంటే అది ఎవరు కట్టినా సరే, కాంట్రాక్టర్ కట్టినా చివరిలో లేయించుకుంటారు, వీళ్ళకి ఇచ్చేయమనంటే ఇది వస్తాయి. ఈ 3.5 సంవత్సరాల నుంచి గోడౌన్లో మురుగుతున్నాయి. అసలు రోడ్లకి అడిగా మీకు మొన్న మీటింగ్లో చెప్పలా. ఇప్పుడు నేను గోడౌన్ నాకు తెలిసి ఇప్పుడు గోడౌన్ వెరిఫికేషన్కి వస్తే బూజులు పట్టేసి చెదపట్టేసి ఇవన్నీ ఉన్నాయి. మీడియా సోదరులు అడిగితే మాకు కూడా ఎప్పుడు తెలియదండి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలంలో హత్యోదంతంపై పోలీసులు కఠిన వైఖరిని అవలంబించాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. గట్టపల్లి చింతలపాలెంలో హత్యకు గురైన టీడీపీ నాయకుడు గొట్టిపాటి ప్రసాద్ నాయుడు పోస్ట్ మార్టం సందర్భంగా ఆసుపత్రిలో కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రసాద్ నాయుడు హత్యలో మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు. జలదంకి మండలంలో మునుపెన్నడూ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. హత్యకు పాల్పడిన వారిని గుర్తించి తగిన శిక్షణ విధిస్తామని చెప్పారు. బాధిత కుటుంబానికి తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. గొట్టిపాటి ప్రసాద్ నాయుడు గారిని అత్యంత దారుణంగా దుర్మార్గంగా నిన్న కొంతమంది చంపడం జరిగింది.
అది కంటిన్యూగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇమ్మీడియట్గా నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. నిన్న నేను సెక్రటేరియట్లో వేరే పని మీద సెక్రటేరియట్లో నాకు కాల్ రావడం జరిగింది, ఇట్లా జరిగిందని చెప్పి ఇమ్మీడియట్గా నేను ఎస్పీ గారితో డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి దీని మీద సీరియస్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అతి త్వరగా దోషులందరినీ బయటికి తీసుకొచ్చి శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఒక దుర్మార్గమైన చర్య. అంటే ఉదయగిరి నియోజకవర్గంలో, ప్రశాంతంగా ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా మన ప్రభుత్వం వచ్చాక మొదటి నుంచి కూడా నేను చెప్తానే ఉన్నాను, ఎక్కడా కూడా గొడవలొద్దు, ఎక్కడ చిన్నది జరిగినా కూడా డిపార్ట్మెంట్ వారికి కానీ కూర్చోబెట్టి మాట్లాడి గ్రామ స్థాయిలో మనం సుభిక్షంగా ఉండాలి, గ్రామ స్థాయిలో ఎక్కడ కూడా తలకాయ నొప్పులు ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను ఒక పక్క ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంత పెద్ద దుర్మార్గమైన చర్య జరగడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఆ కుటుంబానికి వెంకటేశ్వర గారు వాళ్ళ సోదరులు ఇక్కడే ఉన్నారు, వారు కావిల్లో ఉంటారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.